Hi, my dear students. This is Shankar Belana from RK Academy Vijayanagaram. ఈరోజు మీకు మంచి వాల్యూ పుట్టిన మెథడ్ అనేది ఎలా ఈజీగా అప్లై చేయొచ్చో ఈరోజు నేర్చుకుందాం. సో నేర్చుకునే ముందు మీకు మన ఇన్స్టిట్యూట్ గురించి చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలనుకున్నాను సార్. మన ఇన్స్టిట్యూట్లో మీకు ఆల్ డిఫెన్సెస్ సర్వీస్కి, అలాగే రైల్వేకి, బ్యాంకింగ్ మరియు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అన్నిటికి కూడా మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఆఫ్లైన్ కోర్సెస్కైనా ఆన్లైన్ కోర్సెస్కైనా మన యూట్యూబ్ ఛానల్లో ఆర్కే అకాడమీ విజయనగరం అనేది ఉంటుంది. అందులో మేము ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ఎటువంటి కోర్సెస్ కావాలన్నా అప్రోచ్ అవుతారని ఆశిస్తున్నాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే వాల్యూ పుట్ ఇన్ మెథడ్ ఇన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ అండి. సో ఒకసారి చూడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంచెం కాన్సెప్ట్ చెప్తాను, ఆ తర్వాత మనం డైరెక్ట్గా ఎలా అప్లై చేయాలనేది మీకు ఈజీగా అర్థం అవుతుంది. చూడండి సార్. ఆల్జిబ్రాలో మనం ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 12 అనేది ఒక సమీకరణం, ఒక ఈక్వేషన్ తీసుకున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 12 అనేది ఒకే ఒక ఈక్వేషన్ మనకి ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక ఈక్వేషన్ ఇస్తే మనం ఈ ఎక్స్ ప్లేస్లోని వై ప్లేస్లోని ఏ వాల్యూ అయినా పుటప్ చేయొచ్చు. అంటే మనం ఏమంటున్నామంటే ఎక్స్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు నచ్చిందని నేను 2 తీసుకున్నాను అనుకోండి సార్. మరి ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలంటే మనం ఇక్కడ 12 రావాలంటే వై ప్లేస్లో ఏం తీసుకోవాలి సార్ మనం? సో మీరు ఏమంటారంటే 10 తీసుకుంటే సరిపోతుంది సార్ అంటారు. సో దట్ 2 + 10 అనేది 12 అవుతుందండి. మరి అలాగే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 8 అనే ఈక్వేషన్ ఉందనుకుంటున్నాం సార్. మరి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ 8 అనుకుంటే ఎక్స్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 తీసుకున్నాను అనుకోండి సార్. మరి వై ప్లేస్లో ఏం తీసుకోమంటారు మీరు? సార్ 2 తీసుకుంటే చాలు అంటారు, అవునా కాదు సార్? సో 2 తీసుకుంటే, ఎందుకంటే 6 + 2 అనేది 8 ఈక్వేషన్ అనేది మనకు బ్యాలెన్స్ అవుతుందండి. మరి ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 8 ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4 ఇచ్చాడు అనుకోండి. అంటే ఏమన్నాను సార్ నేను? 2 ఈక్వేషన్లు ఇచ్చాడు మనకి. ఎన్ని ఇచ్చాడు సార్? 2 ఈక్వేషన్లు ఇచ్చాడు. పోనీ ఓకే, దీన్ని 1 and 2 అనుకుందాం. 1 ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం సార్. మరి ఇలాంటప్పుడు మనం ఎక్స్ ప్లస్ వైలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నాకు నచ్చిన వాల్యూ తీసుకుంటాను. ఇక్కడ 4 తీసుకున్నాను, ఇక్కడ 4 తీసుకున్నాను సార్. 4 + 4 అనేది 8 అవుతుంది. మరి 2 ఈక్వేషన్స్ ఇచ్చేటప్పుడు మనకి ఇది కూడా, ఈ ఈక్వేషన్లో కూడా అదే వాల్యూ సాటిస్ఫై చేయాలా లేదు సార్? సో సాటిస్ఫై చేస్తాయో లేదో చూద్దాం. ఇక్కడ 4 తీసుకున్నాను, మైనస్కి మైనస్ 4 - 4 ఏమొస్తుంది సార్? మనకు 0 వస్తుంది. బట్ హీ హాజ్ గివెన్ 4 సార్. సో మనం తీసుకున్న వాల్యూస్ అనేవి రాంగ్ అని నిరూపించబడ్డాయి. సో అందుకేంటంటే నేనేం చెప్తున్నానంటే, ఇన్ కేసు మనకి ఈక్వేషన్ అనేది ఒకే ఒక ఈక్వేషన్ ఇచ్చినట్లయితే, ఒకే ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం 6 + 6 తీసుకున్నా, 1 + 11 తీసుకున్నా, 2 + 10 తీసుకున్నా, లేదంటే 0 + 12 తీసుకున్నా, ఎనీ వాల్యూ, ఏ వాల్యూ తీసుకున్నా కూడా మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. మరి అలాగే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ ఎంత అవుతుంది సార్? ఇక్కడ 12 స్క్వేర్ అవుతుంది. సో రెండు వైపులా కూడా నేను స్క్వేర్ చేశాను. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే నాకు ఫార్ములా ఏంటి సార్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్స్ టు 12 స్క్వేర్ అంటే 144. ఈజ్ ఇట్ సార్? అందరికీ తెలుసు మనకి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా అనేది, ఓకేనా? సో ఎక్స్ ప్లేస్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ 6, అలాగే వై ప్లేస్లో 6 తీసుకుంటాను సార్. ఎక్స్ ప్లేస్లో 6 నేను ఫస్ట్ తీసుకున్నటువంటి వాల్యూస్ని ఒకసారి పుటప్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో 6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 2 × 6 × 6 సార్. మరి 36 వచ్చింది, ఇక్కడ కూడా 36 వచ్చింది, ప్లస్ 2 × 6 = 12, 12 × 6 ఎంత అండి? 12 × 6 = 72 సార్, 72.
మరి 72 కలిపితే ఏమొచ్చింది సార్ నాకు 144. అంటే ఈక్వేషన్ సాటిస్ఫై అయిందా సార్? సో అలాగే ఈసారి 1+11 తీసుకుంటానండి. 1 మరియు 11లో వాల్యూస్ తీసుకొని ట్రై చేస్తానండి ఒకసారి. సేమ్ ఇలా ఇక్కడ కూడా 111 కూడా మనకి 144 వస్తాయా లేదా అనేది రావనేది చూద్దామండి. చూసుకున్నట్లయితే 1 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ 11 ఈక్వల్స్ టు ఇక్కడ ఎలాగో మనకి 144 ఉంది సార్. మరి ఈ వాల్యూ కూడా మనకి 144 అవుతుందా లేదా అనేది మనం చూడాలి. చూసుకుంటే 1 స్క్వేర్ అంటే 1, 11 స్క్వేర్ అంటే 121 ప్లస్ 2 1 జా 1 111 2 1 జా 2 2 ఇంటూ 11 22 సార్. ఇప్పుడు మీరు ఈ మూడు సంఖ్యలను మనం యాడ్ చేసినట్లయితే ఎంత అవుతుంది సార్? 122 ప్లస్ 22 అంటే 144. ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. మరి ఈ 2 ఎగ్జాంపుల్స్ చాలు సార్ మనకి. ఇలా ఏ వాల్యూస్ తీసుకున్నా కూడా మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయిపోతుంది. అంటే ఏమన్నానంటే ఇన్ కేస్ ఒక ఈక్వేషన్ ఇచ్చినట్లయితే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, వేరియబుల్స్ ఎన్ని ఇచ్చాడు సార్? 2 ఇచ్చాడు. సింగిల్ ఈక్వేషన్ ఇచ్చి ఈక్వేషన్ అనేది ఒకటి ఇచ్చాడు, వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి సార్? వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి సార్? 2 ఉన్నాయి. వేరియబుల్స్ 2 ఉన్నాయి. ఈక్వేషన్ ఒకటి ఇచ్చి వేరియబుల్స్ 2 ఇచ్చేటప్పుడు నేను ఇక్కడ 2 వాల్యూస్ తీసుకోవట్లేదు సార్, ఒక వాల్యూ డిసైడ్ చేస్తున్నాను, నాకు నచ్చింది. ఇక్కడ 6 అనుకున్నాను, అల్టిమేట్గా ఇది ఎంత అవుతుంది సార్? 6. ఇక్కడ నేను 2 అనుకున్నాను సార్, అల్టిమేట్గా ఇది ఎంత అవుతుంది సార్? 10. ఇక్కడ నేను 3 అనుకుంటున్నాను సార్, ఇది ఎంత అవుతుంది సార్? 9. నేను ఒక ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు 2 వేరియబుల్స్ ఇచ్చేటప్పుడు ఒక ఈక్వేషను ఎన్ని వేరియబుల్స్? 2 వేరియబుల్స్. అంటే ఎన్ని ఎక్స్ట్రాగా ఉన్నాయి సార్ వేరియబుల్స్? ఒక ఈక్వేషన్కి ఒక వేరియబుల్కి పక్కన పెట్టేసినట్లయితే మనకి ఒక వేరియబుల్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఏ ఎక్స్ట్రా వేరియబుల్ అయితే ఉందో దానికి మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన వాల్యూ తీసుకుంటాం. బట్ హియర్ దేర్ ఈజ్ ఏ కండిషన్, ద వాల్యూ షుడ్ బి సాటిస్ఫైడ్ అకార్డింగ్ టు ద గివెన్ ఈక్వేషన్. ఇచ్చినటువంటి ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. దోస్ వాల్యూస్ వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్. సో ఆ విధంగా తీసుకోమన్నాను. నేను 6 తీసుకున్నాను, ఏమైంది? ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలంటే 6 తీసుకోవాలి. ఇది నేను తీసుకున్నది కాదు, నేను తీసుకున్న వాల్యూ 6 అండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఒక ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు వేరియబుల్స్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉన్నాయా? అలాంటప్పుడు ఎక్స్ట్రా ఉండే వేరియబుల్ ఎక్స్ ప్లస్లో వై ప్లస్లో ఏదో నీకు నచ్చిన వాల్యూ తీసుకోండి సార్, మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ పైన మరి కొంచెం ముందుకు వెళ్దాం సార్. చూడండి, మరి 2 వేరియబుల్స్ అలాగే 2 ఈక్వేషన్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడే చెప్పాను మీకు 2 ఈక్వేషన్స్ అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 16 అలాగే ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 10 ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఏంటి సార్? 2 ఈక్వేషన్స్ సార్. ఎన్ని? 2 ఈక్వేషన్స్. మరి వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇలా నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అయితే మనకు నచ్చినటువంటి వాల్యూస్ని తీసుకోకూడదు. ఇచ్చిన ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేసి ఏదో విధంగా XY వాల్యూస్ని రాబట్టాలి. అంటే XY వాల్యూస్ ఇక్కడ ఫిక్స్డ్ అండి, మనకు నచ్చినట్లు తీసుకోకూడదు. అంటే ఇప్పుడు XY వాల్యూస్ ఎలా కడతాం సార్? మనం 2 ఈక్వేషన్ యాడ్ చేసినట్లయితే ఇది 2x ఇది 2x సార్, ఇదేమో ప్లస్ వై మైనస్ వైకి క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఒక దాంట్లో తీస్తే ఏమొస్తుంది సార్? 0. మనకు అందరికీ తెలుసు తీసివేతలు కూడుకులవి. సో ఇక్కడ ఏమొచ్చిందంటే 26 వచ్చింది, 2 1 జా 2 13 జా, అంటే యాక్చువల్లీ ఎంత వచ్చింది సార్? మనకు 13 వచ్చింది. ఇప్పుడు బ్యాలెన్స్ చేసేయండి. ఇది 13 వచ్చిందంటే ఇది ఎంత అవుతుంది సార్? ఇది 3. మరి 13 వచ్చింది -3 10 సరిపోయింది కదా సార్? అంటే హియర్ వెన్ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ వేర్ వేరియబుల్ వాల్యూస్ ఆర్ ఫిక్స్డ్ అండి. వాల్యూస్ ఆర్ ఫిక్స్డ్. మనకు నచ్చినట్టు మనం తీసుకోకూడదు. ఓకేనండి, ఇక్కడ మనం నచ్చినట్లు తీసుకోకూడదు. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. మరి కొంచెం ముందుకు వెళ్దాం సార్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు 12 ఇచ్చాడండి. ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చాడు సార్. ఈక్వేషన్ 1 అండి, ఈక్వేషన్ 2. ఇక్కడ
నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయండి? నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి సార్? 2. మరి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి సార్? నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి 3 ఉన్నాయి. అంటే ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయి సార్? ఒక వేరియబుల్ అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఈ వేరియబుల్ని నాకు నచ్చిన వాల్యూ తీసుకుంటాను. బట్ కండిషన్ ఏం చెప్పాను? నచ్చిన వాల్యూ తీసుకోవచ్చు, బట్ తీసుకునే ముందు దానివల్ల ఆ 2 ఈక్వేషన్లు అనేవి బ్యాలెన్సింగ్గా ఉండాలి, అంతే తప్ప వాటి వాల్యూస్ చేంజ్ అవ్వకూడదు. సార్ నేనేం చేస్తానంటే ఇక్కడ XY వాల్యూస్ నాకు కావాలి, ఈ విధంగా నేను కట్టలేను, కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే ఒక వేరియబుల్ ఎక్స్ట్రా ఉందో దాన్ని 0గా తీసుకుంటాను. నాకు నచ్చింది 0 కాబట్టి 0గా తీసుకుంటాను. మీరు కూడా నచ్చిన వాల్యూ తీసుకోవచ్చు సార్. దీన్ని 0 చేస్తాను, దీన్ని 0 చేస్తాను, అంటే Z = ఎంత సార్? 0. మరి ఇప్పుడు X + Y = ఎంత వచ్చింది సార్? నాకు 12. అలాగే X + Y = ఎంత వచ్చింది సార్? 10. మరి నేను Z = 0 తీసుకుంటే X + Y వాల్యూ అంటే 12 అంట, ఇక్కడ X + Y వాల్యూ అనేది 10 అంట. అది ఏమైనా పాసిబులా మీరు చెప్పండి? సేమ్ టర్మ్స్ని కలిపేటప్పుడు ఒక దగ్గర 12 వచ్చింది, ఒక దగ్గర 10 వచ్చింది, మరి అలా తీసుకోవచ్చు అంటారా? సో తీసుకోకూడదు. అదే నేను అంటున్నాను, ఇప్పుడు కూడా కండిషన్ చూసుకోవాలి. సో ఇక్కడ నేను Zని 0 చేస్తే ఏమైపోయింది? ఇక్కడ X మరియు Y వాల్యూ అని 12 వచ్చింది, ఇక్కడేమో 10 వచ్చింది. సో అబ్సల్యూట్లీ రాంగ్ సార్. అందుకు ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను Z = 0 తీసుకోను సార్. Z = 0 తీసుకోను. చూడండి సార్, Z = 0 తీసుకోండి సార్. Y వాల్యూ 0 తీసుకుంటాను. ఇప్పుడు చూస్తాను సార్ ఏమైనా ఈక్వేషన్లో ప్రాబ్లమ్స్ ఏమి వస్తున్నాయేమో చూద్దాం. Y = 0 తీసుకున్నాను సార్. మరి Y = 0 తీసుకుంటే నాకు రిమైనింగ్ ఈక్వేషన్స్ ఏమొచ్చండి? X + Z = 12, అలాగే X - Z = 10. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా సార్. ఇది కొత్త ఈక్వేషన్ కాదు, 3 అన్నాను, ఇక్కడ 4 అన్నాను. మరి ఇప్పుడు ప్రాబ్లం ఈ రెండు వేరియబుల్స్ చలరాశుల్ని కలిపేటప్పుడు 12 అంట, తీసివేస్తే 10 రావాలి. సో ఈ 2 ఈక్వేషన్లు పట్టుకొని హ్యాపీగా నేను సాధించవచ్చా ఇటు వాల్యూస్? సో రెండిట్లో ఏం చేస్తానండి? ఎడిట్ చేస్తాను సార్. ఏం చేస్తాను? యాడింగ్ చేద్దాం సార్ 2 వాల్యూస్ని కూడా. యాడింగ్ చేస్తే ఇక్కడేమో 2x వస్తుంది, -zకి +zకి క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఇక్కడేమో 22 వచ్చింది. X వాల్యూ ఎంత వచ్చింది సార్? 11. మరి X వాల్యూ 11 అయితే Z వాల్యూ ఎంత సార్? 1. అంటే నాకు వచ్చిన వాల్యూస్ ఏంటి సార్? X = 11, Y = 1, సార్ Y = 0, Z = 1. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూ పుట్టిన మాత్రం ఏమంటే ఇప్పుడైనా మన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్నైతే ఎక్కువ ఉన్నాయో వాటి ప్లేస్లో మనం నచ్చిన వాల్యూ తీసుకోవాలి, బట్ ఈక్వేషన్ మాత్రం సాటిస్ఫై అవ్వాలి. సో ఇది నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రాబ్లమెటిక్లోకి వెళ్దాం. ఎలా యూజ్ చేస్తాననేది చూద్దరు సార్ మీరు. అయితే ఈరోజు చెప్పుకునే టాపిక్ మాత్రం మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు సార్. సో లాస్ట్ వరకు చూడండి, దయచేసి లాస్ట్ వరకు చూడండి. సో ఇది ఉపయోగపడకపోతే అప్పుడు అడగండి సార్. ఛాలెంజింగ్గా చెప్తున్న చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. మీ అందరికీ కాంపిటేటివ్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అవుతుంది సార్. చూడండి సార్, ఒక ప్రాబ్లం. A + B + C = 7 అంట సార్. A³ + B³ + C³ - 3ABC = 175. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఈక్వేషన్స్ ఇచ్చాడండి మనకి. ఎన్ని ఇచ్చాడు సార్ ఈక్వేషన్స్? 2. A + B + C = 7 అనేది ఒక ఈక్వేషను, A³ + B³ + C³ - 3ABC = అనేది 175. మరి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి సార్? నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 2 అండి. మరి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి సార్? నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏమో 3 ఉన్నాయి. అంటే నేను ఇందులో ఎన్ని వేరియబుల్స్ ప్లేస్లో నచ్చిన వాల్యూ తీసుకోవచ్చు సార్? సో ఎక్స్ట్రాగా 1 మాత్రమే ఉంది కాబట్టి ఏదైనా నాకు నచ్చిన ఒక వేరియబుల్ నేను నచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. 1 తీసుకోండి, 0 తీసుకోండి, -1 తీసుకోండి, -2, 3, 4, వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ కెన్ టేక్ సార్. కానీ అందరం ఏం చేస్తామంటే మనకు అందరికీ ఎప్పుడు కూడా సింపుల్గా అయిపోవాలంటే 0తో గుణించిరా అంటే ఎవరి మీద కోపం వస్తుంది. అలా ఏం చేస్తా అంటే 0 తీసుకుంటే మనకి పెద్దగా కాలిక్యులేషన్ అవసరం లేదు కదా. సో మనం ఏం చేద్దాం అంటే నేను C ప్లేస్లో 0 తీసుకుంటాను. ఏంటి సార్? C ప్లేస్లో 0 తీసుకుంటాను. అంటే ఇది 0 అయిపోయింది, ఇది నాకు 0 అయిపోయింది, ఇది 0. ఎందుకు సార్? ఎందుకు తీసుకున్నారు సార్ అంటే నాకు C ఎక్కువ ప్లేసుల్లో కనబడుతుంది. సో
ఎన్ని పదాలు అనేవి నాకు తగ్గితే అంత ఈజీ అయిపోద్ది నా క్యాలిక్యులేషన్. అందుకు నేను ఏం చేశానంటే సి ఈక్వల్స్ టు 0 తీసుకున్నాను. అప్పుడు నాకు రిమైనింగ్ ఈక్వేషన్స్ ఏమొచ్చాయి సార్, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 7 వచ్చింది, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 7 వచ్చింది, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 7 వచ్చింది. అలాగే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది సార్, 175. ఏమొచ్చింది సార్, ఏ ప్లస్ బి ఈక్వల్స్ 7 వచ్చింది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్స్ టు 175 వచ్చింది. మరి మనకు ఆల్రెడీ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వాల్యూ మనకు తెలుసు. ఎలా రాసుకోవచ్చండి మనం, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, అవునా కాదు సార్, ఈక్వల్స్ టు 175. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను సిని 0 అన్నాను కాబట్టి బి ఇంటూ 0 0, 0 ఇంటూ ఏ 0, అంటే నేను ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్, ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్, నేను ఏబి. రెండు ఏం చేశాను సార్, సి 0 అనుకునేటప్పుడు 0నే ప్రతిక్షేపించాలి కదా నేను. షుడ్ ఐ సబ్స్టిట్యూట్ ఆర్ నాట్ సార్? సో బీసీ ఈక్వల్స్ టు 0 అయిపోయింది, సిఏ కూడా 0 అయిపోయింది. ఎందుకు, బి ఇంటూ 0 0, 0 ఇంటూ ఏ 0. సో ఫైనల్లీ ఐ హ్యావ్ టు కాలిక్యులేట్ ద ఏబి ఈక్వల్స్ టు వాట్. సో ఇప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ తెలుసు ఎంత, 7. సో 7 క్యూబ్ మైనస్ 3ab ఇంటూ 7 ఈక్వల్స్ టు 175. అంతే కదా సార్. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మీరు ఒకసారి చూడండి సార్, ఇక్కడ 7 క్యూబ్ ఉంది మైనస్ 3ab ఇంటూ 7 ఉంది, అలా ఈక్వల్స్ టు 175 ఉంది. మరి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మూడింట్లో కూడా 7 అనేది కామన్గా నాకు కనిపిస్తుంది సార్. అందుకే ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఏడుని తీసేద్దాం. ఇక్కడ తీస్తే 7 స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక 7 తీస్తాను, ఇక్కడేమో 7 2 జా 14, 7 5 జా 35. సో ఒక్కొక్క 7తో నేను క్యాన్సిల్ చేశాను, ఎందుకంటే ఈక్వేషన్ యొక్క రిజల్ట్ ఏం మారలేదు కదా సార్. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఒకే నెంబర్తో గుణించడం, ఒకే నెంబర్తో భాగించడం, లేదంటే ఇక్కడ -3 తీస్తే అక్కడ -3, ఇక్కడ +3 చేస్తే అక్కడ +3, అలా చేయొచ్చా లేదా. సో నేను కూడా అదే పని చేశాను సార్. సో ఫైనల్గా ఏమొచ్చిందంటే నాకు 49, 7 స్క్వేర్ అంటే ఇక్కడ -3ab వచ్చింది, ఇక్కడేమో 25 వచ్చింది సార్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 3abని ఈక్వాలిటీకి అవతల షిఫ్ట్ చేసి 25ని తీసుకొద్దాం సార్. 49 ప్లస్ 25 ఈక్వల్స్ టు 3ab. సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక ఏమొచ్చిందంటే మనకి మైనస్ వస్తుంది సార్. మరి 49లో 25 పోతే ఎంత సార్, 24. 24 ఈక్వల్స్ టు 3ab. మరి 3 1 జా 3 8 జా ఎంత వచ్చింది సార్, మన ఆన్సర్ 8 వచ్చింది సార్. సో ఈ విధంగా వాల్యూ పుట్టిన మెథడ్ అనేది మనం చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సార్, మరొక ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఇచ్చాడు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ బై బీసీ. ఇదిగోండి మన క్వశ్చన్ ఏంటి సార్, ఏ స్క్వేర్ బై బీసీ ప్లస్ బి స్క్వేర్ బై ఏసీ ప్లస్ సి స్క్వేర్ బై ఏబి. ఇది మన క్వశ్చన్. ఇక్కడ మనకు ఒకే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు సార్, ఒకే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0. బట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి మనకి, వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి సార్, 3 ఉన్నాయి. ఒక ఈక్వేషను 3 వేరియబుల్స్ అంటే అట్లీస్ట్ నా దగ్గర ఉండే అవకాశాలు ఎన్ని సార్, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 2. ఏవైనా 2 నెంబర్స్ని నచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు, 0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 2, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఏం చెప్తున్నాను, ఈక్వేషన్ బ్యాలెన్స్ అయ్యేటట్లు చూసుకోవాలి అన్నాను. అయితే నేను ఏం చేస్తానంటే సార్, ఇక్కడ సి ఈక్వల్స్ టు 0 తీసుకుంటానండి. సి ఈక్వల్స్ టు 0 తీసుకుంటాను సార్. సి వాల్యూ 0 తీసుకున్నాను, బి వాల్యూ -1 తీసుకున్నాను. మరి అల్టిమేట్గా ఏ వాల్యూ ఎంత అవుతుంది సార్, అది నేను తీసుకోలేదు, ఈక్వేషన్ బట్టి వచ్చింది. ఎంత అవుతుంది సార్, +1. నేను తీసుకున్నవి రెండే, సి ఈక్వల్స్ టు 0 తీసుకున్నాను, బి ఈక్వల్స్ టు -1 తీసుకున్నాను. మరి అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయండి. వాల్యూ పుట్టిన మెథడ్లో 2 కండిషన్లు ఏంటంటే, మనం ఏ పని చేసినా కూడా మనకి సంథింగ్ బై 0 రాకూడదు. ఏం రాకూడదు సార్, సంథింగ్ బై 0 రాకూడదు, లేదా 0/0 కూడా రాకూడదు. 0/0 కూడా రాకూడదు. 0/0 వాల్యూ ఎంత సార్ చెప్పండి, ఎంత? 0/0 అంటే 0/0 వాల్యూ ఎంత సార్, 1 కాదండి. 1 అంటే శుద్ధ తప్పు సార్, 1 కాదు.
0/0 అయినా 1/1 అయినా 2/2 అయినా వీటికి వాల్యూ ఉంది, కానీ 0/0కి మాత్రం వాల్యూ లేదు. వీ కెనాట్ డిటర్మైన్, నిర్వచించలేము దాన్ని. సో ఈ విధంగా వచ్చేటప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి, ఇది కరెక్ట్ కాదు. సో మన ఆన్సర్ అనేది రాంగ్ అవుద్ది. సో నేను C = 0 తీసుకున్నాను. ఏమైంది అప్పుడు నాకు ఈ టర్మ్ అనేది 0 అయిపోయింది. B ప్లేస్లో -1 వేస్తే ఏమొస్తుందండి, B² అంటే 1/0 వచ్చింది. మరి ఇలా చేయొచ్చా? నేను చేయకూడదు సార్, ఇలా రాకూడదు వాల్యూ అనేది. ఇలా వస్తే మనం చేస్తున్న ప్రొసీజర్ అనేది తప్పు. ఈ రెండు కండిషన్లు మనం గుర్తుంచుకోవాలి. సంథింగ్/0 రాకూడదు, అలాగే 0/0 కూడా రాకూడదు. మరి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇంకేమైనా నెంబర్లు వస్తాయేమో చూద్దాం. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ 2 తీసుకున్నాను, -1 తీసుకున్నాను, -1 ప్రాబ్లం లేదు కదా సార్. యాక్చువల్గా నేను -1 తీసుకున్నాను, అల్టిమేట్గా ఏ వాల్యూ ఎంత అయింది సార్, 2 అయింది. ఏ వాల్యూ ఎంత అయింది, 2 అయింది. ఏ వాల్యూ ఎంత అయింది సార్, 2 అయింది. సో ఇఫ్ A + B + C = 0 అన్నాడు, 2 - 1 - 1 ఎంత అవుతుంది, 2 - 1 - 1 ఎంత అవుతుంది, 0 అవుతుందా లేదా? సో అందుకు ఏంటంటే నేను ఇప్పుడు ఈక్వేషన్ అయితే సాటిస్ఫై అయింది కాబట్టి, సో ఇప్పుడు ఇదే వాల్యూస్ చూసుకున్నట్లయితే ఒకసారి ప్రతిక్షేపించేద్దామా. చూడండి సార్, మన క్వశ్చన్ ఏంటి, A²/BC + B²/CA + C²/AB వాల్యూస్ పుట్టిన్ చేయండి సార్. 2² అంటే 4/BC అంటే -1 × -1 ఎంత అవుతుంది సార్, +1. అలాగే B² అంటే -1² అంటే 1/CA ఎంత అండి, CA -1 × 2 -2 సార్, ప్లస్ C²/AB, C² అంటే -1² అంటే 1 అండి, AB అంటే 2 × -1 -2. ఇప్పుడు ఎంత వచ్చింది సార్ నాకు, 4 -1/2 -1/2. మరి ఇక్కడ ఒక హాఫ్ ఉంది, అక్కడ ఒక హాఫ్ ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను 2 హాఫ్లు ఎంత అవుతుంది సార్, ఒక ఫుల్ అవుద్ది. అలాగంటే కదా మనకు బాగా ఈజీగా మ్యాథ్స్ వస్తాయి. సో ఒక ఫుల్ వేస్తాను సార్. 4 - 1 ఎంత అయింది సార్, 3. నా ఆన్సర్ ఎంత సార్, 3. ఈ విధంగా మనం ఈజీగా వాల్యూ పుట్టిన మెథడ్ ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం చేయగలం. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, అర్థమైందా సార్? ఒకసారి చూడండి నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇంకెంత ఈజీగా చేయగలం. ఇక్కడ చూడండి సార్ ఒకసారి, B/Y + Z/C = 1 అంట, C/Z + X/A = 1 అన్నాడు. మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. వేరియబుల్స్ ఎన్ని ఇచ్చాడు సార్, కంప్లీట్గా 6 వేరియబుల్స్ కనబడుతున్నాయి. ఈక్వేషన్ చూడండి, B/Y + Z/C = 1, అలాగే C/Z + X/A = 1. 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. మనకి వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి సార్, వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయంటే X, Y, Z, A, B, C 6 ఉన్నాయి. ఈక్వేషన్స్ 2, 6 వేరియబుల్స్ ఉన్నాయంటే మన దగ్గర ఎన్ని ఛాన్సెస్ ఉన్నట్లు, 4 వీటిలో మనం నచ్చిన వాల్యూస్ పుటప్ చేయొచ్చు సార్. మరి నేనేం చేస్తానంటే సరదాగా X ప్లేస్లో 1 తీసుకుంటాను, X ప్లేస్లో 1, Y ప్లేస్లో 1, Z ప్లేస్లో 1 తీసుకున్నాను సార్. X ప్లేస్లో 1, Y ప్లేస్లో 1, Z ప్లేస్లో 1 తీసుకున్నాను. అవి తీసుకొని నేను కొంచెం ఫార్వర్డ్ అవుదాం, ఏ విధంగా వస్తే ఈక్వేషన్ చూద్దాం. మరొక ఛాన్స్ ఉంది నా దగ్గర, కంప్లీట్ ఎన్ని వేరియబుల్స్ తీసుకోవచ్చు నేను ఆన్సర్ నచ్చిన వాల్యూని 4 వేరియబుల్స్ తీసుకోవచ్చు. కానీ ప్రెజెంట్ 3 తీసుకున్నాను. కొంచెం నాకు సింప్లిఫై అయ్యాక చూస్తాను ఆ మిగతాది ఎక్కడ నాకు యూజ్ అవుతుందని నేను చూసుకోవాలి కదా. ఏ టర్మ్ అయితే ఎక్కువ వస్తుందో దాన్ని నేను 0తో గుణించేస్తాను. సో ఇప్పుడు ఏమైందంటే B/1 + 1/C = 1 అంటే ఏమైందంటే B + 1/C = 1. ఇదొక ఈక్వేషన్ వచ్చిందండి నాకు, ఇదొక ఈక్వేషన్ వచ్చింది సార్. ఇదిగోండి, ఇదొక ఈక్వేషన్, కొత్త ఈక్వేషన్ వచ్చింది సార్. ఇప్పుడు XYZ వాల్యూస్ అనేవి 1లో తీసుకుంటే మరి ఎక్కడ చూడండి, C/1 + 1/A = 1. ఇక్కడేం వచ్చిందంటే C + 1/A = 1. ఇక్కడ ఈక్వేషన్ ఏమో ఇది వచ్చింది సార్. మరి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక C, ఇక్కడ ఉంది C, ఇక్కడ C అనేది కామన్గా ఉంది. నేనేం చేస్తాను ఇప్పుడు, ఏదైనా చేయాలంటే
ఎక్కువగా ఏదైతే టర్మ్ రిపీట్ అవుతుందో దాన్ని చేస్తాను. ఏం చేస్తానంటే సి ప్లేస్లో ఏదో తీసుకొని ట్రై చేస్తాను. 0 తీసుకున్నాను అనుకోండి, సి ప్లేస్లో ఏమవుతుంది, 1/0 సంథింగ్ బై 0 ఛాన్స్ లేదు, తీసుకోకూడదు. సి ప్లేస్లో 1 తీసుకున్నాను అనుకోండి, చూద్దాం 1 తీసుకుంటే ఏమవుతుందో. 1 తీసుకుంటే 1 + 1/a = 1. ఈ 1 అటువైపు వెళ్ళగానే -1 అయిపోద్ది కాబట్టి 1/a = 0 అవుతుంది. ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? మరి ఏ ఇక్కడ డివైడ్ చేస్తున్నట్టు వెళ్తే గుణిస్తుంది కాబట్టి 1 = 0 అవునా? a × 0 ఏమవుతుంది, 0 కదా సార్. మరి ఆ విధంగా మనం తీసుకోవచ్చు అంటారా? సో ఇది కూడా రాంగ్. అందుకు నేనేం చేస్తానంటే 1 తీసుకోను, అలాగే 0 కూడా తీసుకోను. ఏం తీసుకుంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటాను సార్. ఏం తీసుకుంటాను, సి వాల్యూ ఏమో 2 తీసుకున్నాను. సి వాల్యూ ఏమో 2 తీసుకున్నాను. 2 తీసుకుంటే ఇప్పుడు నాకు ఏ విధంగా వస్తుందో చూద్దాం. చూడండి సార్, ఇక్కడేమో b + 1/2 = 1, ఇక్కడేమో 2 + 1/a = 1 సార్. మరి ఏమొచ్చింది, ఇక్కడేమో b = ఎంత వస్తున్నట్లు సార్ నాకు, b = ఈ హాఫ్ అటు వెళ్ళిపోతే -1/2 అవుద్ది, ఒక ఫుల్ ఒక హాఫ్ పోతే ఎంత సార్, ఒక హాఫ్. అంటే b వాల్యూ ఎంత వచ్చింది సార్ నాకు, 1/2. అలాగే ఇక్కడేమో సి వాల్యూ అలా 2 తీసుకున్నాను. ఏ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. చూడండి సార్, 2 + 1/a = 1, 1/a = -1. ఈ 2 కాస్త -2 అవుతుంది కదా సార్ అటు వెళ్ళేటప్పటికి. మరి ఏ వాల్యూ ఎంత వచ్చినట్లు సార్, -1 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది సార్, -. ఇప్పుడు నా క్వశ్చన్ చూడండి ఏముంది నాకు, ab + xy/b కదండి. ఏ వాల్యూ ఎంత సార్, -1 ఇంటూ b వాల్యూ ఎంత సార్, 1/2 ప్లస్ x ఇంటూ y అంటే 1 × 1 y సార్, 1 × 1 1 సార్, బై b ఎంత అండి, 1/2. ఫైనల్గా చూసుకున్నట్లయితే నాకేమొచ్చింది సార్, -1/2 + 1/1/2. ఇది -1/2, ఇది +1. పైన ఏముంటుంది సార్, 1/2. కిందన ఏముంది సార్, 1/2. రెండు క్యాన్సిల్ చేసినట్లయితే ఏమొస్తుంది సార్, 1. నా ఆన్సర్ ఎంత సార్, 1. ఈ విధంగా వాల్యూ పుట్టిన మెథడ్ అనేది మనం చేస్తాం. అర్థమైంది కదా సార్? చూడండి మరొక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి ఎన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడు సార్, నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి 2 ఇచ్చాడు. వేరియబుల్స్ చూసేటప్పుడు మనకి 3 ఇచ్చాడు సార్. నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి ఎన్ని ఇచ్చాడు సార్, 2 ఇచ్చాడు. అలాగే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏమో 3 ఇచ్చాడు సార్. మరి నేను ఏం చెప్పానంటే ఎన్ని వేరియబుల్స్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయో వాటిలో మనకి నచ్చినటువంటి వాల్యూ పుట్టించేసి మనం లెక్క చేయాలని చెప్తున్నామండి. మరి నేనేమో సిని 0గా తీసుకున్నాను. సో ఇది కూడా 0 అయిపోయింది. సో ఇక్కడ ఈ టర్మ్ కూడా b × 0 0 అయిపోతుంది, a × 0 0 అయిపోతుంది. ఇది సి ప్లేస్లో 0 సార్. అంటే నాకు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఏమున్నాయండి, a + b = 1 వచ్చింది. అలాగే a³ + b³ = 4 వచ్చాయి సార్. మరి నా క్వశ్చన్ చూసినట్లయితే మీరు క్వశ్చన్ నాకు ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది సార్, 1/a + 1/b + 1/ab మిగిలింది సార్. ఎందుకంటే సి ప్లేస్లో 0 పుట్టించేసి చూడండి సార్ ఒకసారి. b × 0 0, a × 0 0, సి ప్లేస్లో 0 పెట్టినట్లయితే నాకు 1/0 + ab అంటే 1/ab. దీనికి నేను ఎల్సిఎం తీసుకున్నాను. ఏబీని ఎల్సిఎం తీసుకుంటే ఏకి క్యాన్సిల్ అయితే ఇక్కడ b, అలాగే బీకి క్యాన్సిల్ అయినట్లయితే మనకి ఇక్కడ ఏబీ 1 జా ఏబీ కాబట్టి 1 × 1 + 1 సార్. మనకి a + b వాల్యూ తెలుసు, ఎంత వచ్చిందండి a + b వాల్యూ 1, ఇది +1 అలాగే తీసుకున్నాను సార్. ఫైనల్గా నాకేమొచ్చిందంటే ఆన్సరు 2/ab. మరి ఏబీ వాల్యూ నాకు తెలియదు కదా సార్. మరి ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఈ 2 ఈక్వేషన్స్ బట్టి నేను ఏబీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చా? మరి a³ + b³ ఫార్ములా ఏంటి సార్, మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చండి. నేను ముందు క్లాస్లో కూడా ఇంట్రడక్షన్ చెప్పాను. a³ + b³ వాల్యూ ఎలా రాసుకుంటాం సార్, a + b హోల్³ - 3ab × a + bగా రాసుకుంటాం సార్. మరి a³ + b³ వాల్యూ ఇలా రాసుకుంటే ఇదేమో 4 ఎలాగో ఉంది a³ + b³ వాల్యూ. ఇక్కడేమో a + b ప్లేస్లో ఏం తీసుకుంటాం సార్, 1 అండి.
అంటే 1 క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b మళ్ళీ 1 తీసుకున్నాను సార్. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 4 అండి, ఇక్కడేమో 1, ఇదేమో మైనస్ 3ab. ఈ 1 తీసుకొచ్చాను సార్. తీసుకొస్తే ఏమైందంటే 4 మైనస్ 1 కాస్త 3 అయిపోతుంది, ఇక్కడేమో మైనస్ 3ab. 3 1 క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఫైనల్లీ మనకి ఏబీ ఈక్వల్స్ ఎంత వచ్చింది సార్? -1 అండి. ఇదిగోండి సార్ -1. సో 2/-1 ఈక్వల్స్ టు -2 మన ఆన్సర్ సార్. ఇది మన ఆన్సర్. ఈ విధంగా మనం వాల్యూ పుట్టిన మెథడ్తో మనం సాల్వ్ చేయొచ్చండి. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి సార్. మరి ఇఫ్ x + 3y + 2 = 0 ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఒకే ఒకటి ఇచ్చాడు సార్. మనకి ఎన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడు సార్? నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్నండి? నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి 1. వేరియబుల్స్ వచ్చేటప్పటికి ఎన్ని సార్? వేరియబుల్స్ వచ్చేటప్పటికి 2. మరి నేనేం చెప్తున్నా, ఎక్స్ట్రా వేరియబుల్ ప్లేస్లో మనకు నచ్చిన వాల్యూ ఉంచవచ్చు. అందుకే నేను ఏం చేస్తానంటే 3yని 0 చేస్తుంది సార్. y ప్లేస్లో 0 తీసుకుంటే నాకు x + 2 వచ్చింది. x + 2 = 0 వచ్చింది. x + 2 = 0 వచ్చింది. x = -2 సార్. x = -2. మరి ఇక్కడ y ప్లేస్లో 0 ప్రతిక్షేపిస్తున్నాను కాబట్టి సో ఏమవుతుంది, నాకు ఇక్కడ కూడా ఈ 2 టర్మ్స్ అనేవి జీరోస్ అయిపోతాయి. ఎందుకంటే 18 × x × 0 0, 27 × 0³ 0. సో ఫైనల్లీ వాట్ ఐఎమ్ గెటింగ్ సార్? x³ + 8 అనేది నా క్వశ్చన్ అండి. దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీన్ని ఇలా చూసినట్లు x ప్లేస్లో -2 రాసుకోవచ్చా? -2³ + 8 రెండు ఏమవుతాయి సార్? క్యాన్సిల్ అవుతాయా లేదండి? ఇది కూడా -8, ఇది +8. ఓకే సార్. ఫైనల్లీ మన ఆన్సర్ ఏంటి సార్? 0. ఇది సార్ మన ఆన్సర్. సో ఈ విధంగా మనం వాల్యూ పుట్టిన మెథడ్తో ఈజీగా మనం చేయొచ్చు. అయితే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. a + b + c = 0 దెన్ ద వాల్యూ ఆఫ్ a² + b² + c² బై a² - bc. ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఏంటి సార్ నావి? ఓన్లీ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. వేరియబుల్స్ వచ్చేటప్పటికి 3 ఉన్నాయండి. వేరియబుల్ చలరాశులు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో నేను ఇక్కడ ఎలా చూసుకున్న రెండు వేరియబుల్స్ ప్లేస్లో నేను నచ్చినటువంటి వాల్యూని పుటప్ చేసి నేను హ్యాపీగా దీన్ని సింపుల్ చేయగలను, సింప్లిఫై చేయగలను. అయితే చూద్దాం. నేనేమన్నా అంటే ఇక్కడ వాల్యూస్ ఎలా తీసుకుంటానండి సార్? ఇది -1, ఇది 0గా తీసుకుంటాను సార్. ఏంటి? -1 0గా తీసుకుంటాను. మరి ఇది -1 అంటే అల్టిమేట్గా ఇది +1 అవుతుంది సార్. ఇదేమవుతుంది సార్? +1. ఎందుకంటే 2 వేరియబుల్స్ అనేవి నేను వాల్యూ పుట్టిన్ చేయగలను. అలాంటప్పుడు దీన్ని 0గా తీసుకున్నాను, దీన్ని -1గా తీసుకుంటే దీని వాల్యూ ఎంత అవుతుంది సార్? ఎందుకంటే ఈక్వేషన్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి కదా. బ్యాలెన్స్ అవ్వాలంటే ఇది -1 అంటే ఇది +1. ఇప్పుడు చూడండి, a + b + c చేస్తే ఎంత వస్తుంది సార్? 0 వస్తుందా? వెరీ గుడ్. సో ఇప్పుడు అదే వాల్యూ చూసుకుంటే ఇది 0 అయిపోయింది సార్. ఇది 0 అయిపోయిందండి. ఇప్పుడు నా వాల్యూ ఎంత వస్తుందో చూద్దామా? a² అంటే 1² ప్లస్ b² అంటే 1² బై a² అంటే 1² సార్. ఫైనల్గా ఏమొచ్చిందంటే ఇది -1² సార్. -1² అండి. సో 1² అంటే 1, -1² అన్నా కూడా 1. సో కిందన కూడా 1² అంటే మనకి డినామినేటర్లో 1 వచ్చింది. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 2/1 సార్. 2/1 అంటే మన ఆన్సర్ ఏమో 2 సార్. ఇది మన ఆన్సర్ సార్. అయితే ఇదేమో షార్ట్ కట్ సార్. వాల్యూ పుట్టిన మెథడ్లు ఈజీగా మనం జస్ట్ 5 to 10 సెకండ్స్లో చేసేసాం. మరి ఇది ఫార్ములా పరంగా చూసుకున్నట్లయితే మీకు తెలుసో లేదో a² + b² + c² వాల్యూ ఎంత అంటే 2 × b² - ac సార్. దీని వాల్యూ ఎంత సార్? 2 × b² - ac. కిందన ఎంత ఉంది సార్? కిందన కూడా మనకి a² - bc ఇచ్చాడు సార్. కాబట్టి ఇక్కడ మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయండి. 3 ఫార్ములాస్ ఏంటంటే a² + b² + c² = మీరు ఎలా రాయొచ్చు అంటే 2 × a² - bc అయినా, లేదంటే 2 × b² - ac అవ్వచ్చు, లేదంటే 2 × c² - ab. ఇవి a² + b² + c² యొక్క వాల్యూస్. సో మనకి ఇక్కడ ఏం కావాలి? a² - bc కావాలి. కాబట్టి ఈ వాల్యూని తీసుకున్నాను సార్. తీసుకొని ప్రతిక్షేపించండి సార్. ఏమొస్తుంది మనకి? 2 × a² - bc బై ఇక్కడ ఎలాగో a² - bc ఉంది కాబట్టి రెండు పదాలు
న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఈక్వల్ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ చేసినట్లయితే నాకు వచ్చే వాల్యూ 2 వచ్చిందా లేదు సార్. సో అందుకన్నా ఏదో వాల్యూ పుట్టిన మెథడ్ అంటున్నాడు కదా మాస్టర్ అని చెప్పి ఏది పడితే తీసుకోవట్లేదు సార్. మనం వాల్యుబుల్ ఏదైతే వ్యాలిడో అదే మనం ఫాలో అవుతున్నాం. ఓకే సార్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎంత సార్? ఓన్లీ 1 ఈక్వేషన్ ఇచ్చాడు. అలాగే వేరియబుల్స్కి వచ్చేటప్పటికి 2 ఇచ్చాడు సార్. అంటే నేను ఏదో ఒక వేరియబుల్ని మనం ఏదో ఒక వేరియబుల్ ప్లేస్లో మనకు నచ్చినట్టు వాల్యూని పుటప్ చేసి మనం హ్యాపీగా ఈజీగా వెరీ సింపుల్ వేలో మనం దీన్ని కాలిక్యులేట్ చేయొచ్చు సార్. అయితే చూద్దాం. నేనేమో బి ప్లేస్లో 0 అనుకుంటాను, బి ఈక్వల్స్ టు 0 అనుకుంటాను. ఈ టర్మ్ వల్ల 0 అయిపోతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. మీరు ఏ అయినా 0 తీసుకోవచ్చు సార్, అప్పుడు కూడా అదే ఆన్సర్ వస్తుంది. చూడండి సార్, ఇక్కడ ఫైనల్గా నాకు మిగిలిన ఈక్వేషన్ ఏంటండి? ఏ స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అండి. ఏ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏ ఉంటుంది, ప్లస్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే మనకి ఏ ఉంటుంది, ఈక్వల్స్ టు 1. అంటే 2a ఈక్వల్స్ టు 1. ఏ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది సార్ మనకి? 1/2. ఏ ఈక్వల్స్ టు 1/2 వచ్చింది. ఏ ఈక్వల్స్ టు 1/2 వచ్చింది సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం లెక్కకి వెళ్దాం. ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి చూద్దాం. సో చూసినట్లయితే మన క్వశ్చన్ ఏంటి సార్? 1/a స్క్వేర్ ఇంటూ 1 - b స్క్వేర్, 1 - a స్క్వేర్ ఇంటూ 1 - b స్క్వేర్. మరి b స్క్వేర్ ఏమవుతుంది సార్ మనకి? 0. ఆల్రెడీ మీకు చెప్పాను b ప్లేస్లో 0 తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ 1 మిగిలింది. 1 × 1 - a స్క్వేర్ అంటే 1 - a స్క్వేరే వస్తుంది. సో 1 - a స్క్వేర్ ప్లేస్లో 1/2 హోల్ స్క్వేర్ చేద్దాం. ఎందుకంటే ఏ వాల్యూ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం సార్? 1/2. సో 1 - 1/4 వచ్చింది సార్. మరి ఇది ఫుల్, ఇది ఒక క్వార్టర్ అనుకుంటే మనకి ఒక ఫుల్లో క్వార్టర్ తీస్తే ఎంత వస్తుంది సార్? 3 క్వార్టర్లు మిగిలినట్లే కదా. సో 3 × 1/4 అనేది మన ఆన్సర్ అవుద్ది. సో ఇది పావు వంతు, ఇది ఫుల్ అనుకుంటే ఒక ఫుల్లో ఒక పావు వంతు తీసిస్తే 3 పావులు ఉంటాయి సార్. 3 పావులు అంటే 3 1/4 అంటే 3 × 1/4. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సార్. ఈసారి మీరు ఏ వాల్యూ 0 అనుకొని చేయండి సార్, అప్పుడు కూడా 3/4 ఆన్సర్ వస్తుంది సార్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సార్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఒకే ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. సారీ సార్, a + b + c = 17 అండ్ ab + bc + ca = 6. 2 ఈక్వేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 1 2 ఈక్వేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి సార్ మనకి? వేరియబుల్స్ అనేవి a b c 3 ఉన్నాయి సార్ వేరియబుల్స్. మరి ఏదో ఒక వేరియబుల్ని మనం నచ్చినటువంటి వాల్యూ పుట్టించదు. మరి మనందరికీ ఏంటంటే 0 అంటే చాలా ఇష్టం, అవునా కాదండి? ఎందుకండి 0 ఏదైనా వాల్యూలు 0 పుటప్ చేస్తే సింపుల్గా అయిపోద్ది. మనకి ఎక్కువ కాలిక్యులేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే సి ప్లేస్లో నేను 0 తీసుకుందాం అనుకున్నాను. సి ప్లేస్లో 0 తీసుకుంటే ఇది 0 × సంథింగ్ కంప్లీట్గా 0, ఇది 0 × సంథింగ్ 0. సో 0 × 3ab 0. సో ఫైనల్గా నాకు ఏ టర్మ్ మిగిలింది సార్? ab × a + b అనేది నాకు మిగిలింది. దీని వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. మరి సి 0 అనుకున్నాను కాబట్టి a + b = ఎంత సార్? a + b = 17. అలాగే ఇక్కడ కూడా b × 0 0, 0 × a 0. సో ab వాల్యూ ఎంత వచ్చింది సార్? నాకు 6 వచ్చింది. ఇదే కదా సార్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 6 × 17 ఎంతండి? 102. బాగుందా సార్ షార్ట్ కట్? సో ఇలాగే మీకు మోస్ట్లీ మ్యాక్సిమం ఒక ఏదైనా చాప్టర్ తీసుకున్నట్లయితే అందులో 60% చాప్టర్ అనేది మీకు వెరీ ఈజీ షార్ట్ కట్స్తో మీకు క్లియర్ చేస్తాం. రిమైనింగ్ 40% అనేది ఎలా అయినా మనం ఎంతో కొంత షార్ట్ కట్స్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇలా అనేది అట్లీస్ట్ మా వరకు 30-40% సిలబస్ అనేది మాకు మేము కష్టపడి కొన్ని షార్ట్ కట్స్ తయారు చేయండి. ఆ షార్ట్ కట్స్తో మీకు ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మేము చెప్తాం సార్. చూడండి సార్ నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 1 2 3 4 ఇచ్చాడండి. ఎన్ని ఇచ్చాడు సార్? 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు సార్. 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు. అదేవిధంగా మనకి వేరియబుల్స్ ఎన్ని ఇచ్చాడు సార్? 6 అండి. ఈక్వేషన్స్ అనేవి 4, అలాగే వేరియబుల్స్ అనేవి చలరాశులు ఎన్ని ఇచ్చాడు సార్? 6. అంటే మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నట్లు సార్? 2 ఆప్షన్స్ ఉన్నాయి.
ఎన్ని ఉన్నాయి సార్? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ అంటే ఏబీల వాల్యూస్ తీసుకోవచ్చు, లేదంటే బీసీ వాల్యూస్ తీసుకోవచ్చు, లేదంటే పీక్యూల వాల్యూ తీసుకోవచ్చు, లేదంటే క్యూఆర్ ప్లేస్లో మీ నచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. నేనేం చేస్తానంటే పీక్యూల్ని 0 చేసేస్తాను సార్. పీక్యూల్ని 0 చేస్తాను. 0 ఇది కూడా 0 అయిపోతుంది సార్. ఎందుకంటే 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి. నాకు ఆర్ క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది సార్? ఆర్ క్యూబ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. ఆర్ వాల్యూ ఏమో ³ √5 వచ్చింది సార్. ఈజ్ ఇట్ సార్? ఆర్ వాల్యూ ³ √5 వచ్చింది. మరి ఇక్కడ కూడా నేను ఏమన్నా క్యూ వాల్యూ 0 అయిపోతే ఏ వాల్యూ ఎంత వచ్చింది సార్? ఏ ఈక్వల్స్ టు ఆరు అంటే ఆర్ ప్లస్లో ఏం రాయొచ్చు నేను? ³ √5 సార్, ³ √5. అలాగే బి వాల్యూ చూడండి సార్, పీ 0 అనుకున్నాను కాబట్టి బి ఈక్వల్స్ టు కూడా ఆర్ మాత్రమే రిమైనింగ్ మిగిలింది సార్. సో ఆర్ వాల్యూ ఎంత సార్ మనకి? మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఆర్ వాల్యూ ³ √5 సార్. మరి ఇక్కడ సి వాల్యూ చూసుకుంటే ఇది 0 ఇది 0, సి ఈక్వల్స్ టు కంప్లీట్గా 0 అయిపోయింది సార్. మరి నా క్వశ్చన్ ఏంటి సార్? నా క్వశ్చన్ చూడండి, a³ + b³ + c³ - 3abc. సి వాల్యూ 0 కాబట్టి 0 అనేది నేను ఇవ్వలేదు సార్. 0 అనేది పీక్యూల్ని 0గా తీసుకుని నా దగ్గర ఉండే ఛాన్సెస్ రెండే. ఏవైనా 2 వేరియబుల్స్ మాత్రమే నేను 0 అనుకోవాలి, లేదంటే 1 అనుకోవాలి, -1 2 వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ 0 అందరం మన ఇష్టపడే నెంబర్ ఏంటంటే 0 కాబట్టి నేను పీక్యూలు మాత్రం 0 అనుకున్నాను. సి వాల్యూ అనేది నాకు 0 వచ్చింది. సో ఆ విధంగా c³ 0, 3abc 0. సో ఫైనల్గా నా ఆన్సర్ ఏంటండి? ఇచ్చిన క్వశ్చన్ ఏమో మిగిలింది, ఏం మిగిలింది? a³ + b³ మిగిలింది. మరి ఏ వాల్యూ ఎంత అండి? ³ √5. హోల్ క్యూబ్కి హోల్ క్యూబ్ రాసేసాను. అలాగే ఇక్కడ కూడా బి వాల్యూ కూడా ³ √5 సార్. హోల్ క్యూబ్కి హోల్ క్యూబ్ రాసాను. క్యూబ్కి ³ √కి క్యాన్సిల్ చేస్తే 5 + 5 సార్ ఎంతండి? 10. ఇదిగోండి సార్ నా ఆన్సర్ ఇది సార్. ఎలా ఉంది సార్? నచ్చిందా? సో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక మంచి కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయండి సార్. చూడండి, a + b = 1 అండి. a + b = 1 అయితే దీని వాల్యూ కట్టాలన్నాడు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే b = 0 అనుకున్నానండి. ఏ వాల్యూ ఎంత వస్తుంది సార్? ఎందుకంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ 1 సార్. సో వేరియబుల్స్ 2 ఉన్నాయి సార్. ఏదో ఒక వాల్యూని 0, 1 సంథింగ్ తీసుకోవాలి. సో బి వాల్యూ 0 తీసుకున్నాను సార్. బి వాల్యూ 0 తీసుకుంటే నాకు ఏ వాల్యూ ఎంత వచ్చింది సార్? 1 వచ్చింది. 0 0 0 0. నా క్వశ్చన్ ఏం మిగిలింది సార్? a⁴ - a³. ఏ వాల్యూ ఎంత సార్? 1 కాబట్టి 1⁴ - 1³ = 0. నా ఆన్సర్ ఏ సార్? ఇది సార్ 0. ఎలా ఉంది సార్? షార్ట్కట్ బాగుందా? సో నెక్స్ట్ చూడండి సార్. ఓకే సార్, ఈ రోజుకి ఇంతే. మరిన్ని క్వశ్చన్స్ మీరు బాగా నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే మరిన్ని షార్ట్ కట్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్.